ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగటం లేదు, కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. మంత్రులతో కార్మిక నేతలు భేటీ అయినా ఫిట్మెంట్ పై క్లారిటీ రాలేదు. చర్చలకు సానుకూలం అంటూనే సమ్మె కంటిన్యూ చేస్తామంటున్నారు యూనియన్ లీడర్స్. ఆర్టీసీ సమ్మె ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 43% ఫిట్మెంట్ పై సర్కార్ చేతులెత్తేసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ అంత పెద్ద మొత్తంలో భరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో మినిస్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు జీతాలివ్వాలని రిక్వెస్ట్ చేశారు. అయితే 43% ఫిట్మెంట్ ఇవ్వడం కష్టమన్నారు నాయిని. జీతాల పెంపుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆర్టీసీ నాయకులతో అపీల్ చేస్తున్నా, వైలెన్స్లో పోకండి, బస్సులు నష్టం చేసే పని చేయకండి. ఆర్టీసీని ఇప్పటికే లాస్లో ఉన్నది, దీన్ని ఆర్టీసీని ఇంకా లాస్లో పోయే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. అటు వర్కర్ చేయొద్దు, గవర్నమెంట్ చేయొద్దు. ఇద్దరం కూడా కలిసి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. ఇవాళ నేను సీఎం గారితో మాట్లాడతాం. మా ఈటెల రాజేందర్ గారు, నేను పోయి సీఎం గారితో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మేము ముగ్గురం పోయి మాట్లాడి దీని సమస్య కొరకు పరిష్కారం చేసేదానికి ఒక మార్గం అన్వేషిస్తున్నాం. తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేటట్టు మరి ఇటు ప్రభుత్వ సంస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. ఫిట్మెంట్ పై అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు. జీతాల పెంపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనడం కరెక్ట్ కాదన్నారు. డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదన్నారు. ప్రభుత్వ అధినేత దృష్టిలో భారాన్ని ఎక్కువగా చూపి ఎప్పుడో 20 ఏళ్ల కింద రిటైర్మెంట్ వాళ్ళ గ్రాట్యుటీ కూడా ఇప్పుడు కట్టినట్లు లెక్కలు చెప్పుకుంటూ, ఉదాహరణకు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి బస్ పాస్ ఇవ్వమంటే దానికి కూడా ఇంత అమౌంట్ భారం పడుతుంది. ఇవన్నీ తప్పుడు లెక్కలు చెప్పుకుంటూ 800 కోట్లు అనేది చెప్తున్నారు. అది వాస్తవంగా అంత పరిస్థితి లేదు. మేము మంత్రి గారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మాకు ఫిట్మెంట్ ప్రకటిస్తే డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యేది 200 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పడుతుంది. 200 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు. మేము కోరేది ఒకటి, ఈటెల రాజేందర్ గారు పిలిచినప్పుడు ఆయనకు అన్ని విషయాలు చెప్పినాం. ఆర్థిక శాఖ మంత్రులు కాబట్టి మా పెద్దల గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా కలిసి ఈ విషయాలు చెప్తాం. చెప్పి సమ్మెను ముగింపు పలకాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించండి, ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను ఆశీర్వదించండి. మేము మరోవైపు 5వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగాయి. ఇవాళ డిపోల ఎదుట స్వచ్ఛ భారత్ నిర్వహించారు కార్మికులు. సమస్యల పరిష్కారంపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 5 రోజులుగా బస్సులు బంద్ కావడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సర్కార్, కార్మికుల పంతం పట్టింపులతో అవస్థలు పడుతున్నారు జనం.